నా జీవితాన్ని అనిపిస్తుంది. కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్దానం కిడ్నీ బాధితులను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది. ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి సమస్యల్ని ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు, డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయిస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది. ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చి ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది. ఈ రోజున నేను కష్టాలు కొలిమిలో నుంచి నలిగి వచ్చాను మనందరిలాగే. సో అందుకని ఇక నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైంది ఏంటంటే మన ఏ ఐడియాలజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం, దేని మీద వచ్చాం మనం, వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని 5 అంచెలుగా దీన్ని మీకు ముందుకు చెప్తాం. ఒకటి, మన ఐడియాలజికల్ ఫౌండేషన్స్ ఏంటి, మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం, అలాగే మూడోది భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం, వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి, నాలుగోది ఐదోది చివరిది భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చెయ్యాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని. నేను ఒక్కడే, శక్తియుక్తులు పరిమితం, అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్. వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే, లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా, దేశం మీద ఇష్టంతో వచ్చారా, లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు, పదవుల కోసం వచ్చారా? నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను 14లో పార్టీ పెట్టాను. అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు, మధ్యలో అందరూ రాలిపోయారు. ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు, పిట్టలాగా ఇరిపోయారు. నాకు ఆనందం వేసింది. ఎవరు కాటే రత్నాలు మిగిలిని నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది. 24లో గెలుస్తామో లేదో తెలియదు, 25 సీట్లు అన్నాం, 21 అన్నాం, ఎన్ని కింద పడితే నేను చెప్పాను మీరు నన్ను నమ్మండి అని చెప్పాను. ఎంత రిస్క్ అంటే నాకు స్వార్థం లేదు, నా దేశం బాగుండాలి, నా నేల బాగుండాలి, నా మనుషులు బాగుండాలి, మా అన్నదమ్ములు, మా ఆడపడుచులు, మా అక్కచెల్లెళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప గెలుపు ఓటమి నాకెప్పుడు తెలియదు. కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేశాం. ఈ రోజున వేదిక పైన ఇంతమంది కూర్చున్నారు, ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోతే వచ్చిండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్. అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే. ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా, ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు. పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అలా అనుకోలే. ఐడియాలజీ ఉంటుంది, ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం. కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి, కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి, అధికారంలో భాగస్వామ్యం తీసుకో. అంటే ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పార్టీని నడిపే, బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి. నేనేమనుకుంటానంటే, నేను ఎప్పుడు నిస్వార్థంగానే పనిచేసుకుంటూ వెళ్ళాను. సత్ఫలితాలు ఇవ్వాలి, నేను దారి దోపిడీలు చేయలా, కాంట్రాక్టులు తీసుకోవాలా. మరి నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ బాగుండాలి, మంచి నిర్ణయం ఉంటుంది, ఇదే నమ్మాను. దానికి తగ్గట్టుగానే మీరందరూ నిలబడ్డారు, నన్ను అర్థం చేసుకున్నారు.